విదేశాల నుంచి మన దేశానికి వచ్చే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. మహిళా ప్రయాణికులు 40 గ్రాముల వరకు, పురుషులు 20 గ్రాముల వరకు బంగారు ఆభరణాలను సుంకం లేకుండా తీసుకురావచ్చని తెలిపింది. అయితే వీరు ఏడాదికి పైగా విదేశాల్లో నివసిస్తూ తిరిగి వస్తున్న వారు లేదా భారత సంతతి పర్యాటకులై ఉండాలని స్పష్టం చేసింది. ఈ ఆభరణాలు ఖచ్చితంగా వ్యక్తిగత వినియోగం కోసమే తీసుకురావాలని, బిస్కెట్లు, కడ్డీల రూపంలో ఉండే పసిడికి ఈ మినహాయింపు లభించదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. కాగా ఇప్పటివరకు మహిళలు ₹1,00,000, పురుషులు 50,000 విలువైన ఆభరణాలే ఇలా తీసుకువచ్చే వీలు ఉండేది. 2016 నాటి పాత నిబంధనల స్థానంలో రూపొందించిన బ్యాగేజీ నిబంధనలు 2026 ఈ నెల 2 నుంచి అమల్లోకి వచ్చినట్లు కేంద్రం తెలిపింది. దీని ప్రకారం విదేశాల నుంచి తిరిగి వచ్చే భారతీయ నివాసితులు, విదేశాల్లో స్థిరపడిన భారత సంతతి పర్యాటకులు లేదా పర్యాటక వీసా కాకుండా ఇతర వీసాలపై వచ్చే విదేశీయులు తమ వెంట తీసుకువచ్చే ₹75,000 విలువైన వస్తువులపై కస్టమ్స్ సుంకం మినహాయింపు ఉంటుందని వెల్లడించింది. గతంలో ఈ పరిమితి ₹50,000 మాత్రమే ఉండేది. 2 ఏళ్ల లోపు వయసున్న పిల్లలకు ఈ మినహాయింపు వర్తించదు. మరోవైపు విమానం లేదా నౌకలపై వచ్చే విదేశీ పర్యాటకులు ₹25,000 విలువైన కొత్త వస్తువుల్నే సుంకం లేకుండా తీసుకురావచ్చని కేంద్రం తెలిపింది. భూమార్గం ద్వారా వచ్చే ప్రయాణికులకు వారి వ్యక్తిగత అవసరాలకు వాడే పాత వస్తువులపైనే మినహాయింపు ఉంటుంది. ఇక 18 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న ప్రయాణికులు అదనంగా ఒక కొత్త ల్యాప్టాప్ లేదా నోట్ ప్యాడ్ను సుంకం లేకుండా తమ లగేజీలో తీసుకురావచ్చు. ప్రయాణంలో వ్యక్తిగత అవసరాల కోసం తెచ్చుకునే పాత వస్తువులపై ఎలాంటి సుంకం ఉండదు. ఇక ఉద్యోగరీత్యా లేదా ఇతర కారణాల వల్ల విదేశాల్లో ఉండి ఇప్పుడు శాశ్వతంగా భారత్కు తిరిగి వచ్చే వారికి నివాసకాలం ఆధారంగా గృహోపకరణాలపై ప్రత్యేక మినహాయింపులు లభిస్తాయి. విదేశాల్లో 3 నుంచి 12 నెలలు నివాసం ఉన్న వారికి ₹150,000 విలువైన గృహోపకరణాలు, గత 2 ఏళ్లలో ఏడాది పాటు విదేశాల్లో ఉన్నవారు ₹3 లక్షల విలువైన వస్తువులను తీసుకురావచ్చు. కనీసం 2 ఏళ్లు విదేశాల్లో ఉండి తిరిగి వచ్చేవారు గరిష్టంగా ₹7.50 లక్షల విలువైన వస్తువులను సుంకం లేకుండా తీసుకువచ్చే వీలుంది. సుంకం మినహాయింపు పరిమితి పూర్తిగా వ్యక్తిగతమని, కుటుంబంలో 2-3 ఉంటే వారికి కూడా విడివిడిగానే ఈ పరిమితులు వర్తిస్తాయని కేంద్రం స్పష్టం చేసింది.